నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్ నా పేరు తరంగిణి ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం కంది శ్రీనివాసరెడ్డి జనంతో మమేకం సందడిగా మారుతున్న క్యాంపు కార్యాలయం ఆదిలాబాద్ లో ఎయిడ్స్ వ్యాధి నిర్మూలన దినోత్సవం రిమ్స్ నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు అవగాహన ర్యాలీ ఆదిలాబాద్ వేదికగా 41వ జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీలు 20 రాష్ట్రాల నుండి తరలి రానున్న 600 మంది క్రీడాకారులు డిసెంబర్ 2వ తేదీన దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయాలని కార్మిక సంఘాల పిలుపు వనపర్తిలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం కూల్చివేత తీవ్రంగా ఖండిస్తూ ఆదిలాబాద్ లో ఆర్యవైశ్యుల ఆందోళన సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కిన వికలాంగులు డిమాండ్ల నెరవేర్చాలంటూ కలెక్టరేట్ ఎదుట నిరసన ఇక డీటెయిల్స్ చూస్తే బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి జనంతో మమేకమవుతున్నారు కైలాస్ నగర్ లోని క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్ అభిమానులు కార్యకర్తల రాకతో నిత్యం సందడిగా మారుతోంది అక్కడకు వచ్చే వారిని కేఎస్ఆర్ సాదరంగా ఆహ్వానించి ఆప్యాయంగా పలకరిస్తున్నారు వారి కష్ట సుఖాలను బాగోగులను అడిగి తెలుసుకుంటున్నారు ఆపదలో ఉన్న వారికి తనవంతు సాయం అందించి అండగా నిలుస్తున్నారు అధైర్యపడదని మీ వెంట నేనున్నానని భరోసా కల్పిస్తున్నారు రాష్ట్రంలో గ్రామాలకు వస్తున్న నిధులని కేంద్రం నుంచి వస్తున్నవే అని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు పేదలకు ఇళ్లు మహిళలకు వడ్డీ లేని రుణాలు సీసీ రోడ్లు కేంద్రమే వేయిస్తుందని చెప్పారు కానీ కేసీఆర్ మాత్రం తాను అభివృద్ధి చేస్తున్నట్లుగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా నిర్మల్ జిల్లా ఓలా గ్రామంలో బండి సంజయ్ రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ నాశనం చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు కేసీఆర్ పేదలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు ఢిల్లీలో లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ బిడ్డ కవిత పైసలు పెట్టిందని బండి సంజయ్ ఆరోపించారు అందుకే ఆమెపై ఈడీ కేసు పెట్టిందని చెప్పారు కేసీఆర్ కుటుంబం దొంగదందాలు చేస్తుందని మండిపడ్డారు ఇలా మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా మోడీ గారు ఛాయ్ అమ్ముకునే వ్యక్తి పేదోడు ప్రధాన కాలం తిరిగినాం మళ్ళీ ఇప్పుడు ఏం కాలం ఇది చలికాలం కూడా తిరుగుతున్నాం మోడీ సార్ ఏం చెప్పినట్టే ఇంకా కూర్చోవద్దు బీజేపీ కార్యకర్తల వాళ్ళు కూడా ప్రజల దగ్గరకు పోవాలి ఈ కేసీఆర్ సార్ ఏం చేయలేదు మొత్తం అన్యాయం చేసిండు తెలంగాణ రాష్ట్రానికి కాబట్టి ప్రజలు ఇబ్బందులు ఉండరు కాబట్టి పోయి వాళ్ళని కలవాలి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఆయన చెప్పాలని చెప్పి మోడీ సార్ తిరుగుబట్టే ఇప్పటికీ సంవత్సరం నుంచి తిరుగుతున్నాం ఈ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతోని ఏడవైనా ఏ ఊరికైనా కూడా ప్రజలు ఇవే బాధలు చెప్పుకుంటున్నారు వాళ్ళ కష్టాలు చెప్పుకుంటారు ఎందుకంటే ప్రజలు కష్టాలు ఉన్నారు కాబట్టి ఆ పైన ఉన్న వాళ్ళకి ఏం చేస్తారు పోయి ఒక్కసారి కలిసి వాళ్ళ బాధలు అంటే కొంచెం భరోసా అవునా కాదా కాబట్టి ఆ భరోసా కల్పించడానికే రోజు ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నాం ఇలా మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా మోడీ గారు ఛాయ్ అమ్ముకునే వ్యక్తి పేదోడు ప్రధానమంత్రి అని కాబట్టి ఈ దేశంలో పేదోళ్లకు న్యాయం చేస్తాడు
ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో రిమ్స్ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు రిమ్స్ వైద్యులు, నర్సింగ్ విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు రిమ్స్ నుండి తెలంగాణ తల్లి చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. ప్లకార్డులను చేత పట్టుకుని అవగాహన కల్పిస్తూ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. మరియు మరి డిప్యూటీ సాధన మేడం గారికి మరియు మా ర్యాక్యూ సిబ్బందికి, ఇక్కడికి విచ్చేసిన జియో సిబ్బంది, మా మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అందరికీ ఈరోజు మనము వరల్డ్ ఎయిడ్స్ డే కానీ అట్లా కానీ ఏం లేవు. సో అందుకే హెచ్ఐవి ఎయిడ్స్ మీద పనిచేస్తున్నారో ఎవరైతే బ్లడ్ డోనర్ ఆజాదీక అమృత మహోత్సవంలో భాగంగా ఈ కాంపిటీషన్ కూడా చేయడం జరిగింది. అందుకు గాను గెస్ట్ల ద్వారా వాళ్ళకి హెల్త్ స్టేషన్ ప్రైవేట్ సంస్థ పిలుపునిచ్చింది. మనం ఎందుకు జరుపుకోవాలంటే తెలియజేసి వాళ్ళని ఆనందంగా ఎలా ఉంచాలి అని మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే మన అవగాహన కోసం ముఖ్యంగా ఈరోజు మనం ఎయిడ్స్ డే జరుపుకుంటున్నాం. కాబట్టి ఇది ప్రతి గ్రామాల్లో, సబ్ సెంటర్లో, పిఎస్లో, స్టేట్లో, ప్రపంచం అంతా ఎయిడ్స్ మహమ్మారికి వ్యతిరేకంగా మనం ఈరోజు జరుపుకుంటున్నాం. అయితే ఈ సందర్భంగా అసలు ఎయిడ్స్ అంటే ఏంటి, ఎలా వస్తుంది, దీన్ని ఎలా నివారించగలుగుతాం, దీని మీద అపోహలు, ముఖ్యంగా అపోహలతోనే మనం అపోహలను తొలగించడం వల్లనే మనం ఎయిడ్స్ ని దూరం చేయొచ్చు. రీజన్స్ ఎయిడ్స్ ఎందుకు వస్తుంది, దాని సిమ్టమ్స్ ఏంటి, మళ్ళీ డెప్యూటీ డిఎంహెచ్ఓ గారు కూడా చెప్పారు ఇక్కడ రిమ్స్ లో ఎలాంటి సేవలు అందిస్తున్నారు అనేది. చాలా అభినందనీయం సార్ మీ సర్వీసెస్. అలాగే మాకు తెలిసి సరిత గారు కూడా ఎయిడ్స్ పేషెంట్స్ గురించి చాలా వర్క్ చేస్తున్నారు. మేడం కూడా మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు ఈ విషయంలో. ఎయిడ్స్ పేషెంట్స్ ని సర్వీస్ చేయడానికి మేడం కూడా థ్యాంక్ యూ. మనకి 1988 నుంచి ఈ వరల్డ్ ఎయిడ్స్ డే 1 డిసెంబర్ రోజు ఆదిలాబాద్ వేదికగా నిర్వహించే 41వ జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీలకు అందరూ సహకరించి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. దాదాపు 20 రాష్ట్రాల నుండి 600 మంది క్రీడాకారులు, 100 మంది వరకు అధికారులు విచ్చేస్తున్నారని అన్నారు. వీరందరికీ అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వివరించారు. రైటా ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో 41వ జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీలు డిసెంబర్ నెల, ఈ నెల 9వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ఆదిలాబాద్ జిల్లా ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఈ క్రీడలు నిర్వహించబడతాయి. ఈ సందర్భంగా నిజంగా కూడా ఆదిలాబాద్ జిల్లా యొక్క ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారులందరికీ క్రీడల పట్ల ఉన్నటువంటి మరి ఎవరైతే ప్రేక్షకులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది మంచి అవకాశం. ఈ నెల 2వ తేదీన చేపట్టే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తోందని ధ్వజమెత్తారు. ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించిన 42 చట్టాలను రద్దు చేసి 4 కోట్లను తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తుందని అన్నారు. పెరుగుతున్న ధరలను తగ్గించి కార్మిక సంక్షేమ చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు సాధించుకున్నటువంటి 44 చట్టాలని
కార్పొరేట్లకు యజమానులకు అనుకూలంగా 4 కోళ్లు తీసుకురావడం జరిగింది. పదే పదే కేంద్ర ప్రభుత్వాన్ని సమ్మెల ద్వారా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి సర్కారు బీజేపీ సర్కారు మరి వచ్చిన వెంబడే ఈ ధరలను మేము అదుపు చేస్తామని చెప్పిండు. కానీ ఈరోజు ధరలను కూడా అదుపు చేయని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణ భవన్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్, గాంధీ భవన్, పార్టీ ఏదైనా పొలిటికల్ హెడ్ క్వార్టర్స్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ అమ్మా న్యూస్ లో. ప్రత్యర్థిపై తగ్గేదలే అంటున్న ఖదర్ బాబులు. కత్తి ఒకని చేతిలో పెట్టి యుద్ధం ఇంకోని చేయమంటే వాడు చేస్తాడా? ఉర్రు తొలగిన లుచ్చన కొడుకుల గడ్డ మిలిపోయిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మిమ్మల్ని బట్టలు చింపి ఈ ప్రజలు కుక్కల్ని తరిమినట్టు తరగకపోతే నా పేరు మార్చుకొని గుండు కొట్టించుకుంటా. సెన్సార్ కేసు ఎగలు పుట్టించేలా మాటల యుద్ధం. వాళ్ళు నా వెంట్రికకు పిక్కలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వడ్డీతో సహా వడ్డిస్తా, గుర్తు పెట్టుకోండి మీరు. ఒకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే తప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను. గల్లీ టు ఢిల్లీ, ఘాటైన రాజకీయాలతో బర్నింగ్ పాలిటిక్స్ ప్రతిరోజు రాత్రి 8:30 మీ అమ్మా న్యూస్ లో. మన యాసల మన భాషల అదుర్స్ అనిపించే ముచ్చట్లు అట్లనే వార్తలు ఎక్కడ సోచయిస్తున్నారులే, ఎక్కడా కాదులా మన అమ్మా న్యూస్ లా. ఇక తప్పకుండా చూడాలి, యాది మర్చిపోదు. మన అమ్మ న్యూస్ లా రాత్రి 9:30 కొట్టంగా మళ్ళీ పొద్దుగా 8:30 కొట్టంగా తప్పకుండా చూడుర్రి. మేం నిజం వైపు, మేం జనం వైపు. అమ్మా న్యూస్, తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. ప్రతిరోజు ఉదయం 7:30 గంటలకు బ్రహ్మశ్రీ భాస్కర వద్యుల వెంకటేశ్వర శర్మ గారిచే రోజువారీ రాశి ఫలాలు. మీ రాశుల ఫలితాల గురించి తెలుసుకునేందుకు రోజువారీ రాశి ఫలాల కార్యక్రమం తప్పక చూడండి. రాశి ఫలాలు ప్రతిరోజు ఉదయం 7:30 అమ్మా న్యూస్లో. స్థానిక వార్తలకు పెద్దపీట, సామాన్యుడి వైపే మా బాట. అమ్మా న్యూస్, తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. వెల్కమ్ బ్యాక్. సినీ హీరో శాసనసభ చిత్రం కథానాయకుడు ఇంద్రసేన ఈ నెల 2వ తేదీన ఆదిలాబాద్ జిల్లాకు విచ్చేస్తున్నారని హీరో ఇంద్రసేన అభిమాన సంఘం అధ్యక్షులు రాకేష్ ఆజాద్ తెలిపారు. ఆయన స్వయంగా నటించిన శాసనసభ సినిమా ప్రచారంలో భాగంగా హైదరాబాద్ నుండి ఈ నెల 2వ తేదీన సాయంత్రం ఆదిలాబాద్ కు చేరుకుంటారని, 3న జైనథ్లోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని దర్శిస్తారని తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలోని మున్నూరు కాపు సంఘ భవనంలో ఏర్పాటు చేసే ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటారని చెప్పారు. సభ హీరో ఇంద్రసేన గారు శాసనసభ మూవీ హీరో ఇంద్రసేన గారు శాసనసభ హీరో ఇంద్రసేన గారు మన తెలంగాణ ముద్దు బిడ్డ రేపు ఆదిలాబాద్కు రావడం జరుగుతుంది.
వనపర్తిలో ఆర్య వైశ్యుల ఆరాధ్య దైవమైన వాసవి కన్యకా పరమేశ్వరి మాతా దేవాలయాన్ని కూల్చివేయడాన్ని నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్య వైశ్యులు ఆందోళనకు దిగారు. కిరాణా మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌక్ లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఎలాంటి నోటీసు లేకుండా ప్రాచీన దేవాలయాన్ని కూల్చివేశారని ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆర్య వైశ్యులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. वासवी माता की वासवी माता के वासवी माता के वासवी माता के वासवी माता के वासवी वर्धिल्लाले आर्य वैश्य ऐक्यता वर्धिल्लाले आर्य वैश्य ऐक्यता एक है हम सब एक है वासवी माता के माता की बोलो वासवी माता की वासवी माता की बोलो वासवी माता की తీసుకోలేండి. वासवी माता की वासवी माता की जय वासवी जय वासवी ఆర్య వైశ్యుల యొక్క ఆరాధ దైవమైనటువంటి కన్యకా పరమేశ్వరి యొక్క ఆలయాన్ని కూల్చివేతకు నిరసనగా ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో ఆర్యవైశ్య సోదరులందరం కలిసి నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ప్రాచీన దేవాలయం, ఆ దేవాలయాన్ని ఎలాంటి నోటీసు లేకుండా మరి కొంతమంది దాన్ని కూల్చడం సరైన పద్ధతి కాదు. మరి ఏ దేవాలయమైనా కూడా కూల్చేటప్పుడు మరి ఒక నోటీస్ కానీ లేదా పెద్దలతో చర్చించిన తర్వాత కూల్చడం మన ధర్మం. వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని, న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ వికలాంగ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. వికలాంగుల పెన్షన్ను 3,000 నుండి 6,000కు పెంచాలని విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు ప్రేమరాజు అన్నారు. అర్హులైన వికలాంగులకు అంత్యోదయ కార్డులు మంజూరు చేయాలన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. జీవో నెంబర్ 17ను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. పాలనాధికారి జీవో నంబర్ 17 వెంటనే జీవో నంబర్ 17 వెంటనే రద్దు చేయాలి. ఐక్యత వర్ధిల్లాలి. గౌరవ పెన్షన్ వెంటనే మంజూరు చేయాలి. 6,000 రూపాయల పెన్షన్ వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు పాలనాధికారి ఎదుట నిరసన తెలియజేస్తున్నాం. వికలాంగుల యొక్క పెన్షన్ను 3,016 నుంచి 6,000 వరకు పెంచాలి. వికలాంగుల సహకార సంఘం మా యొక్క ప్రత్యేకమైన శాఖ కేటాయించాలి. వికలాంగులకు డబుల్ బెడ్రూమ్ అయితేమి, దళిత బంధు మాదిరిగా వికలాంగ బంధు ప్రకటించాలి. మరియు బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలి. మరియు వికలాంగుల 17 నంబర్ జీవోతోని రాష్ట్రంలో వికలాంగులకు అందరికీ పెన్షన్ తొలగిస్తున్నారు. ఆ యొక్క 17 నంబర్ జీవోను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. ఆదిలాబాద్ రూరల్ మండలం తిప్ప గ్రామ పంచాయతీ పరిధిలోని బోరింగుగూడలో చేతి పంపు నుండి జలధార పైకి ఉబికి వస్తోంది. కాలంతో సంబంధం లేకుండా దాదాపు 50 ఏళ్లుగా ఇలాగే నీరు వస్తోంది. 60 కుటుంబాలు, 400 జనాభా కలిగిన ఈ గ్రామంలో ఈ చేతి పంపే ప్రధాన నీటి వనరు. మిషన్ భగీరథ నీరు సరఫరా అవుతున్న గ్రామస్తులు ఈ బోరు నీటిని తాగడానికి వినియోగిస్తున్నారు. అటు నిత్యం ఉబికి వచ్చే నీటిని వృధా కాకుండా ఉబికి వచ్చే నీటిని వృధా కాకుండా హరితవనానికి, పొలాలకు పక్కనే ఉన్న మారేగాం వాగులోకి మళ్లిస్తున్నారు. గతంలో సోనుగూడగా పిలువబడే ఈ గ్రామం బోరింగుగూడగా మారిపోయింది.
విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పెంచాలని ఆ దిశగా ఉపాధ్యాయులందరూ కృషి చేయాలని డీఈఓ ప్రణీత అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాలలో తొలిమెట్టు మౌలిక భాషా గణిత సామర్థ్యాల సాధనపై సమావేశం ఏర్పాటు చేశారు. విద్యా ప్రమాణాలను పెంచే విధంగా ఉపాధ్యాయులందరూ కంకణబద్ధులై బోధన పద్ధతులను అవలంబించాలని అన్నారు. మంచి ఫలితాలు వచ్చేలా అందరూ సహాయ సహకారాలు అందించాలన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మన డైట్ టీచర్ ప్రిన్సిపల్ గారు కాబట్టి ఈ సమాజాన్ని ఉద్దేశించి మన గౌరవ డిఓ గారు మాట్లాడవలసిందే కోరుతున్నాను. సోషల్ ప్రాబ్లం, ఇంగ్లీష్ నాలెడ్జ్ ఇంకా ఏం ప్రాబ్లం లేదు. అన్ని సబ్జెక్ట్స్ ఎడ్యుకేట్ పెట్టండి. నార్మల్గా డిఎస్ఓ గారు సలహా కూడా తీసుకోండి. తను డిఎస్ఓ మంచి గుర్తుగా చెప్తారు మీకు. అది కూడా సలహా మంచి అసమానం కల్పిస్తున్నాము. భోజన వసతి ఛాయాన్ని ఉండాలి. మీరు డైట్ టీచర్స్ కూడా రావాలి. విద్యార్థులకు నవంబర్లో ఏప్రిల్ 2 చెప్పేసి 2 కార్యక్రమాలు నిర్వహించుకున్నాం. మరి 2 కార్యక్రమాల అనంతరం ఇచ్చినాడు లాంచ్ అయ్యి 16 నుంచి మనం ప్రారంభించుకుంటున్నాం. మరి ఆగస్టు ముఖ్యంగా ఈ ఎప్పుడైనా కానీ చదువు సామర్థ్యాలు అభ్యసన విద్యార్థులకు చాలా పెరుగుదలైంది. ఎందుకంటే నేను స్కూల్స్ విజిట్ చేస్తున్నాను, అలాగే ఎడిషనల్ కలెక్టర్ కూడా వాళ్ళు విజిట్ చేసినట్టు పిలుస్తున్నారు. మంచి క్వశ్చన్స్ అడిగితే నేను మొన్న కజ్జల్ల స్కూల్ వెళ్ళాము, కప్పల స్కూల్ వెళ్ళాము. ఎడిషనల్ కలెక్టర్ క్వశ్చన్స్ అడుగు 10th క్లాస్ పిల్లలకి మంచి జవాబులు చెప్తున్నారు. అలాగే ప్రైమరీ స్కూల్ చాలా స్టాండర్డ్ పెరిగింది. ప్రతి ఒక్క విద్యార్థి ఒక 2-3 మెంబర్స్ స్లో లెర్నర్స్ ఉన్నారు, కానీ వాళ్ళు కూడా కొంచెం పికప్ అవుతారు. మంచి ట్రైనింగ్ వల్ల మనం చాలా లాభం పొందినాము. మరి ఇందులో ఆల్ ఎంఈఓస్, హెచ్ఎంస్, కాంపిటీషన్ అందరూ కృషి చేయడం వల్ల ఈ చదువు సామర్థ్యం. నిర్మల్ జిల్లా కుంటాల మండలం కల్లూరు గ్రామంలో సాయిబాబా ఆలయం వద్ద ప్రాణ నష్టం తప్పింది. ఆదిలాబాద్కు చెందిన ప్రైవేట్ పాఠశాల విద్యార్థులను సుమారు 56 మందిని బాసర అమ్మవారి దర్శనానికి స్కూల్ బస్సులో తీసుకెళ్లారు. తిరుగు ప్రయాణంలో కల్లూరు సాయిబాబా దర్శనం కోసం వెళ్తుండగా బస్సుకు కరెంటు వైర్లు తగిలి 2 విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని వెంటనే బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం అందించడంతో ప్రాణ నష్టం తప్పింది. నిజామాబాద్ దగ్గర మళ్ళీ ఇంకా చుట్టాలు రావాలంటే కాదు, మీరు అటే తీసుకెళ్ళి నిజామాబాద్. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. నిజం కోసం, జనం కోసం.